Hi, this is your Satyababu, Faculty of Geography from Vijayanagaram, Sri Institute online classes అండి. రైట్, ఈరోజు ఒక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం షార్ట్ వీడియోలో. బోర్డు పైన ఒక బిట్ ఉంది చూడండి సార్ ఏంటంటే టైటాన్ అనేది దేని యొక్క ఉపగ్రహము అని అడుగుతున్నాడు. సో టైటాన్ శాటిలైట్ కన్సిడర్డ్ విచ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని అడిగినప్పుడు ఆప్షన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే గురుడు లేదా బృహస్పతి అంటే జూపిటర్ అనే ప్లానెట్కి ఉంటుందా, అలాగే మనకి ఇంద్రుడు లేదా యురేనస్ అనే ప్లానెట్కి ఉంటుందా, శని లేదా సాటర్న్ అనే ప్లానెట్కి ఉంటుందా, వరుణుడు లేదా నెప్ట్యూన్ అనే ప్లానెట్కి ఉంటుందా అనే దాని మీద ప్రశ్న అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ సార్. ఒకసారి ఆప్షన్స్ ఒకసారి చూడండి. గురుడు లేదా బృహస్పతికి మనకి గనిమెడా, కాలిస్టో లాంటి ఉపగ్రహాలు ఉంటాయి. ఇంద్రుడు అనేటువంటి దానికి కూడా మనకి వేరే ఉపగ్రహాలు ఉంటాయి. అలాగే వరుణుడు అనేటువంటి దానికి కూడా వేరే ఉపగ్రహాలు ఉంటాయి. అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహము ఏదని అడిగితే శని గ్రహం అండి. హైయెస్ట్ శాటిలైట్స్ ప్లానెట్ విచ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, శని గ్రహం అండి. రైట్ ఆన్సర్ ఏం తీసుకోవాలి సార్? ఇక్కడ సి ఆప్షన్లో ఉన్నటువంటి శని గ్రహం లేదా సాటర్న్ ప్లానెట్ ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, టైటాన్ అనేది దేని యొక్క ఉపగ్రహం అని అంటే శని గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహము. అయితే ఇక్కడ గురుడికి ఉపగ్రహాలు ఉన్నాయి, ఇంద్రుడికి ఉపగ్రహాలు ఉన్నాయి, వరుణుడికి ఉపగ్రహాలు ఉన్నాయి, కానీ వేరే వేరే ఉపగ్రహాలు. దీని తాలూకు సంబంధించినటువంటి ఫుల్ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. రైట్, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.